ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, గడచిన వారంలో మనము యెషయా ప్రవక్త యోధా ప్రజలను ఏ విధంగా ఖండించినదో మనం ఆలకించాము. వారు దేవదేవుని విస్మరించి తమ యొక్క విధానాలతో తమ యొక్క బ్రతుకును తమ బ్రతుకుగా బ్రతకడానికి ప్రయత్నించటము ద్వారా ఆయన వారు చేసే మతకర్మల గురించి కూడా వారిని ఏ విధంగా ఖండించినది మనం ఆలకించాము. ఈ దినాన యెషయా గ్రంథపు 2వ అధ్యాయం గురించి కాస్త ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తక ఇండును, యుద్ధము చేయ నేర్చుకొనుటక మానివేయును. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. రానున్న దినాలలో మెస్సయ్య వచ్చినప్పుడు ప్రజలు తమ జీవిత విధానాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటారు అన్నటువంటి దర్శనాన్ని గాంచిన యెషయా ఆ దర్శనాన్ని తాను గాంచి వాస్తవానికి దానికి విరుద్ధంగా ప్రజలు బ్రతకటాన్ని చూసి వారిని దండించిన విధానం గురించి ఈనాడు ధ్యానము చేయబోతున్నాము. ప్రభువా, ఈ ధ్యాన సమయమందు మాకు మీరు తోడై ఉండండి. మీ పరిశుద్ధ వాక్కును ప్రకటించే ఈ సమయమున నన్ను శుద్ధిని చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయాకు మరొక దర్శనం కలిగింది. ఆ దర్శనమందు దేవుని యొక్క మాట ఆయనకు వినిపించింది, లేదా దేవుని యొక్క స్వరూపాన్ని కూడా ఆయన గాంచినట్లు మనం ఆలకించవచ్చు. ఎందుకంటే దర్శనము అనేటటువంటిది అనేక విధాలుగా ఉంటుంది. ఉదాహరణలతో ఉంటుంది, లేదా వాస్తవమైనటువంటి రూపముగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు యెషయా ప్రవక్తకు కలిగినటువంటి దర్శనము, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
2వ అధ్యాయపు మొదటి వచనం నుంచి కనుక మనము చూసినట్లయితే ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో అంత్య దినాలలో ద లార్డ్స్ డే అంటూ ఉంటారు. ఆయన దినము, ఆయన వచ్చినప్పుడు అంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది వివరించడం జరిగింది. పిల్లరా, 2వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే ఆ దినములలో లేక అంత్య దినములలో దేవుని యొక్క శక్తి ప్రజలపై ఏ విధంగా పనిచేస్తుంది అన్నది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మెస్సయ్య వచ్చినప్పుడు అనేక జాతులన్నీ కూడా కలిసిపోతాయి. ఆ జాతులన్నీ కలిసిపోయినప్పుడు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళటానికి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ పర్వత ప్రాంతానికి వెళదాము రండి, ఆ కొండల పైన ఉన్నటువంటి దేవుని సాన్నిధ్యానికి చేరుదాము రండి, యెహోవా మందిరానికి చేరదాము రండి అంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ దేవుని స్తుతి స్తోత్రాలు చెల్లించటానికి వారు బయలుదేరి వెళుతూ ఉంటారు. 4వ వచనాన్ని మనము ప్రార్థన వచనముగా ఆలకించాము. ఆ ప్రార్థన వచనముగా ఆలకించినటువంటి దానిని మనము చూచినట్లయితే ఆ మెస్సయ్య న్యాయవంతమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అతడు జాతులకు తీర్పు తీరుస్తాడు, యుద్ధాన్ని నిర్మూలిస్తాడు, శాంతికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, ఇది యెషయా ప్రవక్త యొక్క దర్శనము. ఆ దర్శనములో ముఖ్యంగా ఈ 4వ వచనాన్ని కనుక మనము ధ్యానము చేసినట్లయితే మెస్సయ్య వచ్చినప్పుడు న్యాయవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు ప్రజలు, లేదా న్యాయవంతమైన జీవితాన్ని జీవించటానికి ఆయన అన్ని విధాలుగా ప్రేరణ చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే యుద్ధాలు ఉండవు, కత్తులు అక్కరలేదు, యుద్ధాలు చెయ్యటం ఆనాటి ప్రజలు నేర్చుకోరు. ఎందుకంటే ఆ అవసరము ఉండదు కాబట్టి, ఆ యుద్ధాలు చెయ్యరు కాబట్టి శాంతికరమైన జీవితం జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఇక్కడ శాంతికరమైన జీవితం అనేటటువంటిది 2 విధాలుగా మనం ఆలోచన చేయాలి. ఒకటి ఇహలోక సంబంధమైన జీవితముగా చెప్పుకున్న, 2వది ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ న్యాయవంతమైన జీవితం అనేటటువంటిది ఆధ్యాత్మికంగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే పాపరహిత జీవితం జీవించటం. న్యాయవంతమైన జీవితం అంటే ఇతరుల ఎడల మనము కనికరం కలిగి జీవించటం, ఇతరులకు చెందినటువంటివి ఇతరులకు ఇవ్వటానికి, ఇతరుల యొక్క సొత్తు మనము స్వాధీనం చేసుకోకుండా స్వార్థరహిత జీవితం జీవించటానికి, ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ముందుకు సాగటానికి, ఇతరులను కూడా మనవారిలాగా మనలా ప్రేమించటానికి మనము ప్రయత్నము చేయటమే న్యాయవంతమైన శాంతికరమైన జీవితానికి పునాది. ఇది ఆధ్యాత్మికమైన స్థితి అండి. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటాము అంటే మెస్సయ్య వచ్చినప్పుడు శాంతికరమైన జీవితం అంటే యుద్ధాలు గట్ర ఉండవంటారే, కానీ దానికి మించినటువంటి అంతర్లీనమైన జీవితము శాంతియుతముగా ఉండేలా చేస్తాడు అన్నదాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. ఒక వ్యక్తి యొక్క జీవితం శాంతికరంగా ఉండాలి అంటే ఏముండాలి అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, భయము అన్నది ఉండకూడదు. ఏ వ్యక్తిలోనైనా సరే భయము ఉన్నా ఆ భయము అనేటటువంటిది మనిషిలో ప్రవేశించినప్పుడు ఆ మనిషిని అశాంతికి గురి చేస్తుంది. ఏ భయమైనా కానివ్వండి, ఆరోగ్యపరమైన భయం కావచ్చు, ఆర్థికపరమైన భయం కావచ్చు, లేక మరొకటి కావచ్చు. ఈ భయము అనేటటువంటిది అనేక విధాలుగా మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇతరుల నుండి ప్రవేశిస్తూ ఉంటుంది, మన నుండి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది, పరిస్థితుల నుండి మనకు ప్రవేశిస్తూ ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించటానికి మనకు కావలసినటువంటిది ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవునిని పరిపూర్ణంగా విశ్వసించటం అనేటటువంటిది అత్యవసరమైనటువంటిది. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏదైనా భయము పట్టుకుంది అనుకోండి, ఆ భయము వలన ఆ వ్యక్తి అశాంతికి గురవుతాడు, అశాంతికి గురి అయ్యి కృంగిపోతూ ఉంటాడు. అతని యొక్క జీవితంలో శాంతి లేక సంతోషము అనేటటువంటి మృగ్యమైపోతూ ఉంటాయి. విచారాలు, భయాలు, ఆందోళనల నుండి మనలను బయటకు తీసుకొస్తాడు మెస్సయ్య. ఎక్కువగా మనం చూసేది ఏంటి అంటే లౌకికమైనదే చూస్తూ ఉంటాం. ఏదో యుద్ధాలు చేయకుండా ఉంటే చాలు, పాడి పంటలు పండితే చాలు, లేదా నేను బాగుంటే చాలు, ఈ విధముగా లౌకికమైన శాంతి కోసమే మనము ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాము.
ఈ ప్రణాళికలు మన ప్రణాళికలుగా ఉంటున్నాయి. దానికి వ్యతిరేకముగా మనము ఆ మెస్సయ్య సాన్నిధ్యానికి చేరి మన బ్రతుకు గురించి ఆయన ప్రణాళిక ఏంటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నట్లుగా మనము భావించాలి. ప్రియులారా, మన బ్రతుకు గురించి మన ప్రణాళిక కాకుండా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏ విధంగా జీవించాలి అన్న విషయాన్ని వాక్కు ద్వారా మనకు బలపరుస్తున్నది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము ఆలకించండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఎంత స్పష్టముగా ప్రభు పలుకుతున్నాడు అంటే, మీ గురించి నేను వేసిన ప్రణాళికలు నాకు మాత్రమే తెలుసు. నా ప్రణాళిక ఏంటో మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నా సన్నిధికి రావాలి. ఈ ప్రణాళిక అంటే మీ గురించి నేను వేసే ప్రణాళిక సమాధానకరమైన ప్రణాళిక. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవదేవుడు ఏమని చెబుతున్నారు అంటే, నేను మీకు బంగారు భవిష్యత్తును సిద్ధం చేస్తున్నా. ఈ భవిష్యత్తు ఎంత గొప్పది అంటే, నేను మీకు హాని చేయను, నేను మీకు కీడు చేయను, మిమ్మలను శుభకరమైన శాంతికరమైన స్థితిలోకి తీసుకొని వెళతాను. ఇదే విషయాన్ని మనము 23వ కీర్తనలో గనక చూసినట్లయితే, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు అంటున్నాడు కీర్తనకారుడు. అంతటి గొప్పదైన స్థితిని మెస్సయ్య వచ్చిన తరువాత ఆ ప్రజలందరికీ కూడా కలుగ చేస్తాడు అనేటటువంటి దర్శనాన్ని యెషయా కాంచటం జరిగింది. ఈ దర్శనాన్ని వాస్తవముగా తమ జీవితంలో నెరవేర్చుకోవటానికి ఏం చేయాలి అన్నది 5వ వచనములందు మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయపు 5వ వచనము ఆలకిద్దాము. యాకోబు వంశీయులారా రండు, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. రండి, మనందరము కూడా వెళ్ళి ఆ యొక్క దేవుని వెలుగులో నడుచుకుందాము. ఇక్కడ దేవుని వెలుగులో నడుచుకోవటం ఏంటి అన్నది ఆలోచన చేస్తే 119వ కీర్తన 105వ వచనం మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యము ప్రకారము, దేవుని యొక్క చట్టము ప్రకారము, ధర్మశాస్త్రము ప్రకారము మనము నడిచిన ఎడల ఆయన వెలుగులో మనము నడిచిన వారం అవుతాము. ఈ యొక్క వెలుగులో నడవటము అనేటటువంటిది దేవుని సాన్నిధ్యంలో నడవటం లాంటిది. కాబట్టి ఆ దర్శనము వాస్తవత్వాన్ని సంతరించుకోవాలి అంటే, ఆ దర్శనము నిజముగా ఆనాటి ప్రజలలో నెరవేరాలి అంటే చేయవలసినది ఏంటి అంటే, ఆ యాకోబు వంశీయులు యోధా ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారము తమ జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. ఆ ధర్మశాస్త్రములో వాళ్ళు ముందుకు కొనసాగాలి. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పఠిస్తూ తమ జీవితాలలో దేవుని యొక్క వెలుగు నింపుకోవాలి. అదే మాటను ఆయన చెప్తున్నాడు, రండి మనందరము కూడా ఆ వెలుగులో నడుస్తాము. ప్రియులారా, ఈ సమయమున యేసు ప్రభు పలికిన మాట కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. నేనే లోకమునకు వెలుగు అంటున్నాడు. ఆ లోకమునకు వెలుగుగా ఉన్నటువంటి ఆయన చూపిన బాటలో మనము నడవటానికి మనము ప్రయత్నము చేద్దాము. ప్రియులారా, 6వ వచనానికి వచ్చినప్పటికీ ఆనాటి ప్రజల వాస్తవ జీవితం మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కాంచటానికి మెస్సయ్య యొక్క దర్శనాన్ని యెషయా ప్రవక్త కాంచిన, ఆ దర్శనములో కనిపించిన దాని ప్రకారం బ్రతకటానికి యెషయా ఆనాటి ప్రజలను ఆహ్వానించిన, ఆ ఆహ్వానానికి వ్యతిరేకముగా ఆనాటి ప్రజలు తమ జీవితాన్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ఏ విధముగా అంటే అన్యజనులను పోలి వారు జీవించటం ప్రారంభించారు. ప్రక్కనున్నటువంటి దేశాలలో ఉన్న ఆ ప్రజల ప్రభావం వీరిపై పడటము ద్వారా వీరు తమ పితరుల నుండి వచ్చినటువంటి ఆ చట్టమును ధర్మశాస్త్రమును ఉల్లంఘించి ఇతర దేవతలను పూజిస్తూ ఇంకా ఘోరాతి ఘోరమైన స్థితిలోకి వారు వెళ్ళారు. ఆ స్థితిలో వెళ్ళినప్పుడు యెషయా ప్రవక్త పలుకుతున్నది ఏంటి అంటే, వారి స్థితిని చూచినటువంటి దేవదేవుడు వారిని వదిలేశాడు అంటున్నాడు. ఇక్కడ యెషయా ఎంత కఠినమైన పదాన్ని వాడుతున్నాడు అంటే, వారిని అన్యజనులతో సావాసము చేసేటటువంటి యూదా ప్రజలను నీవు విసర్జించేశావు, వదిలిపెట్టేశావు. ప్రియులారా, ఎంత ఘోరం అంటే, ఇక్కడ మనం ఒక ధ్యానం చేద్దామండి. చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడు గనక మనలను వదిలిపెడితే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి అంటే, ఆనాటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటో మన పరిస్థితి కూడా అదే. దేవుడు గనక మనల్ని వదిలిపెట్టేశాడు అనుకోండి, మన బ్రతుకంతా కూడా సైతాను తంత్రోపాయానికి, సైతాను ప్రలోభాలకు, సైతాను విధానాలకు నిలయమవుతుంది. ఆనాటి యోధా ప్రజలను దేవుని విసర్జించటం వలన ఆ ప్రజలలో అనేక మంది సోదెగాళ్లకు, లేకపోతే అనేక మంది మంత్రతంత్రాలకు లొంగిన వారి నివాసం ఉండటము, వారందరూ కూడా ప్రజల మధ్య తమ ప్రభావాన్ని చూపిస్తూ తాము ఎరగని దేవుణ్ణి వాళ్ళ మధ్యకు తీసుకొస్తూ తమ చేతి సృష్టి అయినటువంటి ఆ దేవుళ్లను, దేవతలను వారికి దైవంగా వాళ్ళు చేస్తూ తమ స్థితిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి ఏర్పాటైన ఆ దైవత్వాన్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వారిని ఆ దైవత్వములో మునిగి తేలేలా చేశారు. 51వ కీర్తన 11వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు. ప్రియులరా, దేవదేవుడు గనక మనలను తన సన్నిధి నుండి త్రోసివేస్తే మనకు మిగిలేది ఏంటి అంటే ఏమీ లేదు. మన ఆది తల్లిదండ్రులు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయారు అండి. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నుండి గెంటివేయబడ్డారు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఆయన కట్టడను ప్రక్కన పడేసి సైతాను యొక్క ప్రలోభానికి లోనే అది చెప్పినట్లు వారు చేశారు. కాబట్టి వారు దేవుని నుండి త్రోసివేయబడ్డారు. వాళ్ళు ఏదైనా వనముల నుండి బయటకు నెట్టివేయబడ్డారు. అంటే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. దేవుని యొక్క ఆత్మ వారి నుండి తీసివేయబడింది. ప్రియులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, దేవదేవుడు గనక మనలను విసర్జిస్తే, మనల్ని వదిలేస్తే మన బ్రతుకులు పెంట కుప్పలాగా మారతాయి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు ఆయన యొక్క నడవడిలో మనము ముందుకు సాగుతూ ఉంటాము. దేవుడే గనక మనల్ని విసర్జిస్తే మన బ్రతుకులు మృగ్యమైపోతాయి. ఇదే విషయాన్ని ఎరిగినటువంటి కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకు, నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. నీవు గనక నీ సన్నిధి నుండి గనక నన్ను గెంటి వేస్తే నేను ఎవరి సన్నిధికి వెళతా? అపరిశుద్ధాత్మ సైతాను సాన్నిధ్యానికి చేరతా. నీ యొక్క పరిశుద్ధాత్మను కనుక నాలో నుండి తీసివేస్తే నేను ఎవరి ఆత్మను పొందుతాను? అపరిశుద్ధాత్మను, సైతాను ఆత్మను పొందుతాను. కాబట్టి ప్రభువా, నేను పాపిని, నేను ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపిని, అయినా సరే ప్రభువా నీ సాన్నిధ్యము నుండి నన్ను త్రోసివేయకు, నీ సాన్నిధ్యము నుండి నన్ను గెంటి వేయకు అంటూ ఆనాడు కీర్తనకారుడు ఏ విధంగా ప్రలాపించాడో అదే స్థితి కలిగిన వారమే మనము దేవుని సాన్నిధ్యములో ప్రలాపించటం నేర్చుకుందాము. ఈ ప్రక్రియలో యెషయా ప్రవక్త స్త్రీలను ఉద్దేశించి 3వ అధ్యాయపు 16వ వచనంలో చాలా కఠినంగా మాట్లాడుతున్నారండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ప్రియులారా, చాలా కఠినమైనటువంటి మాట పలుకుతున్నాడు. వారిని పనికిరాని వారిగా చేస్తాడంటున్నాడు. ఆనాటి స్త్రీలు తమ జీవిత విధానము ద్వారా ఒక వ్యభిచారునిలాగా ప్రవర్తిస్తున్నారు అంటూ యెషయా పలుకుతున్నాడండి. ఇక్కడ స్త్రీలకు ఒక చిన్న మాట,
వారిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ వారు తమ ప్రభావాన్ని తమ కుటుంబం మీద చాలా బలంగా చూపగలరు. వారు తమకు కావలసినది తమ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ తమ జీవిత భాగస్వామి నుండి కానీ ఏ విధముగా పొందాలో ఆ విధంగా పొందటానికి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరికీ ఇది తెలిసిందే. మరి తమ సొంత విషయాల ఎడల వాళ్ళు అంత శ్రద్ధ చూపి తమకు కావలసిన వాటిని నయానో భయానో వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేసినట్లుగా దేవుని యొక్క విషయాల ఎడల గనక వాళ్ళు శ్రద్ధ వహిస్తే నమ్మండి, ప్రతి కుటుంబము ప్రతి సంఘము కూడా దేవుని యొక్క కుటుంబముగా దేవుని యొక్క సంఘముగా మారుతుంది అని చెప్పటములో ఏమాత్రము సందేహము లేదు. ప్రియులారా, అందుకే ఇంటికి దీపము ఇల్లాలు అంటూ ఉంటారు. స్త్రీ ఒక తల్లిగా, ఒక సహోదరిగా, లేక ఒక స్నేహితురాలుగా మగవారిని ఎంతగా దేవునిలో నడపగలదో అంతగా దేవునిలో నడిపేటటువంటి శక్తిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. దానికి వ్యతిరేకముగా ఇహలోక వాంఛలకు లోనై ఆ స్త్రీ గనక ప్రవర్తిస్తూ ఉంటే ఆ విధముగా ప్రవర్తించేటటువంటి ఆ స్త్రీలను ఉద్దేశించి పలికిన మాట మనకి యెషయా గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకులలో, మన ఇళ్లలో, మన సంఘాలలో స్త్రీలు ఏ విధంగా ఉంటున్నారు అన్నది కూడా మనం ఆలోచన చేయవలసినటువంటిది ఎంతైనా ఉన్నది అన్నది మాత్రం సత్యము. ప్రియులారా, తాను ఎన్నుకున్నటువంటి తన ప్రజలను ఏ విధంగా విసర్జించారు అన్నది ఒక పాట ద్వారా దేవుడు మనకు ఎరుక చేస్తున్నట్లు 5వ అధ్యాయంలో మనకు తెలుస్తూ ఉంది. నేను ఒక ద్రాక్ష తోటని పెంచుకున్నా, దానిని ఎత్తైన సారవంతమైన కొండ మీద నాటాను, అది ఫలిస్తుంది. ఇంకా అది చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అంటాడు కదా, అది నాకు వ్యతిరేకించింది కాబట్టి దాన్ని నేను ఏం చేశాను అంటే దానికి ఉన్న కంచెను తీసివేశా. కంచెను తీసివేయటం వలన అడవి మృగాలన్నీ వచ్చేసి దాన్ని నాశనం చేశాయి, ఇంకా అది పరిపూర్ణంగా నాశనం అయిపోయింది అన్న భావనని ఆ యొక్క 5వ అధ్యాయములో ఆయన ఎరుక చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడే గనక మనల్ని విసర్జిస్తే మనము కంచి లేని చేనులాగా మారతాం. గుర్తుంచుకుందాం, ఏ చేనుకైతే కంచె లేదో, కంచె లేకపోతే ఆ కంచె లేని చేనులో ప్రతి జంతువు వచ్చి పడుతూ ఉంటుంది, ఆ చేనును వినాశనం చేస్తూ ఉంటుంది. మన బ్రతుకులు కూడా కంచె లేని చేనులాగా మారకుండా ఉండాలి అంటే దేవుని తట్టు తిరిగి దేవుని సాన్నిధ్యాన్ని చేరుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. 7వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడండి. తన హృదయ ఆలోచనలన్నింటినీ కూడా ఆ 7వ వచనంలో ఆయన ఎరుక చేస్తున్నారు. ఆలకిద్దాము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ప్రియులారా, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటే యోధా ప్రజలు ఆయనకి ఇష్టమైన వనము. ఆనాడు ఆ మాట ఆ ప్రజలతో పలికిన ఆ దేవుడు ఈనాడు మనతో కూడా అదే మాట పలుకుతున్నాడు. మీరు నాకు ఇష్టమైనటువంటి వనము. ఈ వనములో ఉన్న మీరు ఎదగాలి, ఎదిగితూ ముందుకు సాగాలి. ఈ ప్రక్రియలో మనము యేసు ప్రభు పలికినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ఆలకించండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలచియుండునో, నేను ఎవని యందు నిలచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రియులారా, యేసు ప్రభు ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయి. మనము ఆయనకు అంటుగట్టబడ్డ వాళ్ళము. ఆయన నుండి మనం జీవాన్ని పొందాలి. ఇది దేవుని యొక్క అభీష్టము. మెస్సయ్య నుండి మనము జీవాన్ని పొందాలి. మెస్సయ్య ఇచ్చేటటువంటి ఆ రక్షణలో మనము పాలు పంచుకోవాలి. ఇది దేవుని యొక్క అభీష్టము. అందుకే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి లోకము నశించకూడదు, లోకము రక్షించబడాలి, లోకము ఖండించబడకూడదు అని తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు. ఆయన రక్షణలో పాలి భాగస్థులం అవుతూ ఆయన యొక్క జీవాన్ని మనం పొందుతున్నాము. ఎన్నుకోబడటానికి తన వారిగా ఎన్నుకోబడిన యోధా ప్రజలు, ఆ ఎన్నుకోబడిన ఆ ప్రజలు దేవుని నుండి జీవాన్ని పొందలేకపోతున్నారు.
మనము పొందటానికి బాప్తిసం పొందిన, యేసుకు చెందిన వారిగా మనము నామకరణం చేసుకున్న, యేసు నుండి గనక మనము జీవాన్ని పొందకపోతే మనకు ఆ యోధ ప్రజలకు ఎటువంటి భేదము లేదు. మన బ్రతుకు కూడా కంచెలేని చేనులాగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆ యేసు నుండి జీవాన్ని పొందటానికి మనం ప్రయత్నము చేస్తే అది మన చుట్టూ కూడా దేవుడు తన కవచాన్ని వేసి ఈ లోక సంబంధితమైనటువంటి వ్యామోహాల నుండి, సైతాను తంత్రోపాయము నుండి, ఇంకా ఇతరితర కీడుల నుండి మనలను రక్షిస్తూ మనకు శాంతికరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇది వాస్తవం. శాంతికరమైన జీవితం అనేటటువంటిది ప్రియులారా అంతర్లీనము నుండి వచ్చే జీవితమే కానీ పైకి కనిపించే జీవితము కాదు. ఈ అంతర్లీనమైన ఈ శాంతికరమైన జీవితము అనేటటువంటిది ఒక యేసయ్య ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతుంది అన్నది వాస్తవం. ఈ వాస్తవత్వాన్ని గ్రహించి ఆయన సాన్నిధ్యానికి చేరి ఆయన నుండి జీవాన్ని పొందుతూ ఆయనతో కలిసి బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఆనాటి యోధా ప్రజలను ఉద్దేశించి యెషయా ప్రవక్త పలికిన మాటలను మేము ధ్యానం చేసుకున్నాం. వారికి కనిపించిన దర్శనాన్ని బట్టి ఆనాటి ప్రజలకు రాబోవు దినాలలో శుభకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు అని పలుకుతున్నారు. సమయం ఆసన్నమైనప్పుడు మీ దివ్య కుమార్ని ఈ లోకానికి పంపించారు. ప్రభువా, ఆ దివ్య కుమార్ని యందు మేము పరిపూర్ణ విశ్వాసులుగా, ఆయన రక్షణలో పాలి భాగస్థులుగా ఉంటూ ముందుకు సాగి ఆయన నుండి జీవాన్ని పొందే వ్యక్తులుగా మమ్ములను మలచమని రానయ్యున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచినా దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.